ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ ప్రభుత్వంపై రామచంద్రరావు విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వంలో విపరీతంగా అవినీతి పెరిగిపోయిందని చెప్పన్నారు. గత ప్రభుత్వంలో 15% కమిషన్ నడిస్తే ఇప్పుడు 30% కమిషన్ నడుస్తోంది అంటున్నారు. దోపిడీ ఎక్కువైంది కాబట్టి పలువురిలో అసంతృప్తి పెరిగిపోయింది అంటున్నారు. ఈ ప్రభుత్వం 5 ఏళ్లు ఉండేలా కనిపించట్లేదన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ వారి కుటుంబం అంతా కూడా రాష్ట్రాన్ని దోచుకొని కుటుంబం బాగుపడుతుంది అనేటటువంటిగా వాళ్ళ మీద వచ్చిన అభియోగం ఇప్పుడు వీళ్ళ మీద వస్తూ ఉన్నది. వాళ్ళు ఫ్యామిలీ జస్టిస్ అయితే ఈయన బ్రదర్స్ జస్టిస్ ఫర్ బ్రదర్స్, ఈ రకమైనటువంటి ఒక పరిపాలన ఈరోజు. గత ప్రభుత్వం 10 నుంచి 15% తీసుకుంటే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ 30% ప్రభుత్వం అయిపోయింది. ప్రజెంట్ గవర్నమెంట్ 30% గవర్నమెంట్ ఇది. కమిషన్ 30% కావాల్సిందే. రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది. మీరు ఏ బిల్డర్ దగ్గర పోయినా, ఏ రియల్ ఎస్టేట్ దగ్గర పోయినా 22A పేరు మీద ఇంకా దోచుకుంటున్నారు వీళ్ళందరూ. ఇప్పుడు ఎవరైనా ప్రభుత్వం కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రజలు 5 సంవత్సరాలకు ఇస్తారు. వాళ్ళు పడిపోతే చెప్తాం, మేమైతే దానికి ఇంటర్ఫియర్ కాము. ఏ ప్రభుత్వమైనా 5 సంవత్సరాలు నడుస్తేనే ప్రజలకు మంచిగా ఒక స్మూత్ అడ్మిషన్ దొరుకుతుంది. కానీ వీళ్ళ పనితీరు చూస్తుంటే వీళ్ళు 5 సంవత్సరాలు నడిపేటట్టు లేదని చెప్పి భావిస్తాను.